హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరు బాగున్నారా? ఈరోజైతే బ్రేక్ఫాస్ట్ కోసం అని మమ్మీ బెల్లం రొట్టె అయితే చేసింది. ఇదైతే దీని టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సో ఇది ఎలా చేయాలో రెసిపీ తెలుసుకుందామా? ఈ బెల్లం రొట్టె కోసం అయితే 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసుల బియ్యం అయితే ఒక 5 అవర్స్ సేపు అయితే నానబెట్టుకోవాలి. ఇది 5 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మంచిగా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దోశ పిండిలా కాకుండా కాస్త గట్టిగా అయితే రుబ్బుకోవాలి. అయితే ఇది రుబ్బుకున్న తర్వాత నైట్ మొత్తం అయితే ఉంచేసి మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి ఇది వేసుకోవాలి. ఒకవేళ ఈవినింగ్ వేసుకోవాలనుకుంటే కనుక ఇది మార్నింగ్ 5 అవర్స్ నానబెట్టుకొని రుబ్బుకోవాలన్నమాట. సో పిండి అయితే తీసుకున్నాం కదా, నేను సగం పిండి అయితే హాట్ సగం అయితే స్వీట్కి తీసిన. హాట్ రొట్టె అయితే ఆల్రెడీ మన ఛానల్లో ఉంది, ఆ రెసిపీ ఆల్రెడీ పోస్ట్ చేసాము. సో ఇప్పుడైతే స్వీట్ దానికి మనం తీసుకున్న పిండికి సరిపడా బెల్లం అయితే తీసుకోవాలి. బెల్లం అనేది మన ఇష్టం, తీపిని బట్టి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో కాస్త పచ్చి కొబ్బరి కూడా నేనైతే ఒక హాఫ్ చెక్క అయితే యాడ్ చేసిన. వేసేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి పిండిని అయితే, బ్యాటర్ని. సో బెల్లం మొత్తం కలిసిపోయింది కదా, ఇందులో చిటికెడు బేకింగ్ సోడా వేసుకొని అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి టేస్ట్కి. ఈ రొట్టె అయితే పిల్లలకి చాలా హెల్దీ అండి. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చేసి పెడుతూ ఉండాలి. ఎప్పుడు పిజ్జాలు బర్గర్లే కాకుండా ఇలాంటివి చేసి పెడితే కూడా హెల్దీగా ఉంటుంది పిల్లలకి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మూకుడు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి వేడి చేసుకొని సగం పిండి అయితే అందులో వేసేసుకోవాలి. రొట్టెలాగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రెండు వైపులా కూడా కాల్చుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది. ఇలా రెండు వైపులా కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటే టేస్ట్ అనేది అయితే చాలా బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇది మంచిగా కుక్ అయిపోయింది. ఇంక ఇది రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసుకొని బ్రేక్ఫాస్ట్కి అయితే సర్వ్ చేసేసుకోవచ్చు. దీంతోపాటు హాట్ రొట్టె కూడా వేసాను. సో అలా ఇలా కూడా మనం ఈ రొట్టెని అయితే చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇది ఇలా పీసెస్ అయితే కట్ చేసుకొని మనం బ్రేక్ఫాస్ట్గా తినేయచ్చు అనమాట. చూస్తారు కదా, లోపల కూడా మంచిగా కుక్ అయ్యింది. ఈ విధంగా అయితే ఈ రొట్టె చేసుకోవాలి. చాలా సింపుల్ అండ్ స్వీట్గా రెడీ అయిపోతుంది. ఓకే అండి, చూసారు కదా, ఈ రెసిపీ సింపుల్గా అయితే చేసేసుకున్నాం. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.